సహోదరుడు గ్రహం, ధన్యవాదాలు. మీకు ప్రతి ఒక్కరికి ప్రాతకాల శుభాలు మరియు మీ అందరికీ సంతోష క్రిస్మస్ కలుగును కాక. ఈ ప్రియమైన చిన్న గుంపుతో ఇక్కడ మందిరంలో తిరిగి ఉండటానికి కొరకై మేమెంతో ఆనందిస్తున్నాము. సహోదరుడు గ్రహం మరియు నేను అక్కడ విషయాన్ని చర్చిస్తున్నాము. అతడు అడిగాడు, సహోదర బిల్, ఈ ఉదయవేళ ఏదైనా నీ హృదయంలో ఉన్నదా? యేసుక్రీస్తు అని అన్నాను. ఆమేన్. అంతే, అన్ని వేళల్లో అదే మనము కలిగింటాము కాబట్టి అది మనకు సాధారణము. ఆయన్ను కలిగి ఉండుట అనేది. గత దినము డల్లాస్ నుండి వచ్చుట వలన ఆలస్యమైపోయినది. అక్కడ మాకు బహుమహిమకరమైన కుటాలు జరిగినవి. దేని కొరకై ప్రార్థన చేస్తున్నామో అది నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నది. అది ఇప్పుడు కార్యనిర్వాహకంలో ఉన్నది. అది దేశం మొత్తానికి సంబంధించిన ఉద్యోగం. దైవ సేవకులంతా గత కొద్ది దినాలుగా ఏ పరిమాణము చొప్పున దైవ సేవకులు లేక వారి పరిచర్యలతో ఈ సమావేశం నిమిత్తమై డల్లాస్ లో మేము కూడుకున్నాము. అక్కడ కొందరు 15-18 మంది దైవ సేవకులు ఉన్నారు. వారు 17,000 బహుశా 20,000 ప్రజల మధ్య పరిచర్యను వారు కొనసాగిస్తున్నారు. రేమంటే రెచి, ఉదాహరణకు బోస్వత్ మరియు ఓరల్ రాబర్ట్స్ మరియు జాక్సన్. ఇక్కడ ఆ మిగతా వారందరూ గత రాత్రి సహోదరు జాక్సన్ తన కుటుంబంలో ఒక్కసారి 500 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చాలా అద్భుతం. గత దినము మేము అందరము సంవత్సరం కొరకైన పని అంగీకారం కొరకై కొడుకుని ఉన్నాం. ముందు ఎన్నడూ లోకముచ్చున్నటువంటి దేవుని చేయాలని, ముందెన్నడూ లోకముచ్చున్నటువంటి దేవుడు చేయాలని, కదలింపు చేయాలని నమ్మి ఉన్నాం. స్నేహితులారా, అద్భుతకరమైన ఒక దానిలో మనం ఇప్పుడే ప్రవేశిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ఈ దైవ సేవకులు బహుశా రాబోతున్న ఎండాకాలంలో ప్రతి రాత్రి ప్రభు అనుమతించినట్లయితే ప్రతి చోట ప్రతి రాత్రి అమెరికా సంయుక్త రాష్ట్రమంతటా 8-10,000 మంది ప్రజలు పట్టే పెద్ద గుడారాలు వేస్తారు. ఒకే సమయంలో 15-16 వేస్తారు. ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చినది. అది కార్యనిర్వాహకంలో ఇప్పుడు ఉండిపోయినది. వందల మంది పరిశుద్ధాత్మక బాప్తిసం పొందుకుంటున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చుచున్నారు. ఇది మనం ఎదురు చూచేది కాదు, అది ముందుగానే ఉండి ఉన్నది. దేవుడు ఇప్పుడే దాన్ని చేస్తున్నాడు. అవునండి, అవును సహోదర గ్రహం, అదే ఎప్పుడు నాకు కావలసినది. మంచిది సహోదర గ్రహం, నేను ఎంతగానో కలిసి చేస్తాము. సహోదర గ్రహం, నేను ఎంతగానో కలిసి చేస్తాము. మీకు తెలుసా, అతనెంతో ఎత్తుగా ఉంటాడు, నేనెంతో పొట్టిగా ఉంటాను. కనుక కొన్నిసార్లు అతడు కొన్ని క్రిందకు కదిలించాలని నేను కోరుతున్నాను. సహోదర గ్రహం, మీకు కృతజ్ఞతలు. నేను ఇంకా దాన్ని లెక్కించలేదు. అగ్ని మనకది బలిపీఠం వద్ద కావాలి వద్దా? ఆమేన్. మీకు గత రాత్రి మేము కూర్చున్న దగ్గర 1,000 మంది క్రింద ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నారు. మాకంతా ఆహ్లాదకరమైన సమయం అది. బలిపీఠం దగ్గర నుండి మాకు అగ్నే, అప్పుడు రాబోతున్న ఎండాకాల ఉద్యమం కొరకు అని చెప్పడానికి మేమెంతో ఆనందిస్తున్నాము. నేను ఇక్కడున్న సంఘముతోనూ సహోదరు గ్రహముతోనూ రాబోతున్న 8-10 దినాలు ఉంటాను. నాకు తెలిసినంత వరకు సాధ్యమైతే ప్రతి కుటుంబంలోనూ నేను ఉంటానని అనుకుంటున్నాను. అక్కడి నుండి టెక్సాస్ లోని హ్యూస్టన్ పెద్ద కుటుంబంలో ఉంటాము. అందమైన పెద్ద భవనం అక్కడ ఉన్నది. 17,000 మంది అక్కడ కూర్చునగలరు. మంచి సమయం కొరకే ఎదురుచూస్తున్నాము. అక్కడ అందరికి కూడా ప్రార్థన వరుసకై ప్రయత్నము చేశాము. అయితే మేమది చేయలేకపోయాము. ఒక దైవజనుడు ఒక స్థలములో ఒకరు ప్రార్థన వరుసలో, అయితే అది అలాగూ పనిచేయదు. సహోదరు జాగర్స్ ముందు వెలసవల్ ఉన్నది. మరొక విషయం నేను ప్రకటన చేయాలనుకుంటున్నాను. సహోదరు జాగర్స్ మనం కాల్గరీ యొద్ద చేసినట్లు బాధ్యత తీసుకుంటాడు. ద మిషనరీ బాప్టిస్ట్ వారు, ఫ్రీబిల్ బాప్టిస్ట్ వారు అంతా మీకు తెలుసా, టెక్సాస్ అంతా బాప్టిస్ట్ వారితో నిండి ఉన్నది. వారంతా అతని పక్షంగా నిలబడ్డారు. అయితే ఫండమెంటల్ బాప్టిస్ట్ వారు కార్యక్రమానికి అడ్డు వచ్చారు. వారు పత్రికలో ఏదో వ్రాసి ప్రతిదీ చేశారు. బైబిల్ ప్రశ్నలు అతనికి వ్రాసిచ్చారు. కనుక అతను తిరిగి జవాబిచ్చాడు. వారికి తమ సొంత రుజువులు దొరికిన తర్వాత, కొంత రాజకీయ గుంపు నిలకడ దొరికిన తర్వాత పత్రికల్లో దాన్ని వారు పెట్టలేదు. కాబట్టి సహోదరు జాగర్స్, మేమక్కడ కూటమి ఏర్పాటు చేశాము. సహకారమిచ్చే 75 మంది నగరములోని దైవ సేవకులు ఏకముగా కలిశారు. మేము దాని యొక్క
ఫోటోస్టాటిక్ కాపీ తీసుకున్నాం. ఇలాగ చెప్పబడింది, ఇదేనా వాక్కు స్వాతంత్రము, ఇదేనా ముద్రణాలయ స్వతంత్రము. అలాగూ వారు పంపారు. మరుసటి ఉదయం పత్రిక 10,000 మంది చందాదారులను పోగొట్టుకున్నది. వారు ఏడ్చుకుంటూ మోకరించి వచ్చారు. మేం పత్రికలో ప్రచురిస్తాం స్వేచ్ఛగానే, మీరు పెన్ని కూడా మాకు ఇవ్వనవసరం లేదు. ఓ సహోదరుడా విను, మీరు సంఘమా, ఒక సమయం ముందు మనము రైలు దారి పట్టాల వలన మనం జీవించుంటిమి. మనం ఇప్పుడు ఇక లేవు, మనకిప్పుడు అవి లేవు. ఇప్పుడు మనము హల్లెలూయా బాట ద్వారా బ్రతుకుతున్నాము. అవునండి, మిలియన్ల లెక్కలో మనం ఉండిపోయాము. మనం అలా ఉండేవారము. మనలో కేవలము కొద్ది మంది ఉంటిమి. అయితే మిలియన్లకు మనము చేరుకున్నాము. ఇప్పుడు మిలియన్లు కలిసిపోయాము. సంయుక్త రాష్ట్రంలో సంఖ్యలో మనమే బహుబలమైన సంఘమై ఉన్నాము. అవునది నిజం. ప్రపంచంలోనే అని అనుకుంటున్నాను. గత సంవత్సరం మనకు 1,05,00,000 మంది మార్పు చెందిన వారు ఉన్నారనుకుంటున్నాను. అది ఆలోచన చేయి. 1,05,00,000 మంది సంపూర్ణ సువార్త ప్రజలు. అది సాధారణ ప్రకటనల వల్ల జరిగినది. మనం ఇప్పుడు పైకి వచ్చుచున్నాము. ఈ చిన్న చిన్న పత్రికలు మొదలైనవి కథలిక వారిని గురించి వారు మాట్లాడారు. వారిని గురించి భయపడతారు. చూశారా, అది చేయటానికి వీరు భయపడిపోతారు. అయితే ఇప్పుడు మన సంఖ్య పైకి వచ్చుచున్నది. మనకు హక్కులున్నవి. మన దేవుడు మనకిచ్చిన హక్కులకై అడుగుదాం. అవునది నిజం. కాబట్టి మన దేవుడు మన సహాయం, మన కేడమై ఉండగా ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్తున్నాము. ఉద్యోగం పొందడానికి కొరకై మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పైన ఎక్కడ నిలుపు చేయవలనో మీరందరూ చెప్పవలసి ఉన్నది. పైన, అక్కడ, పైన. అలాగే నేను ఇలాగ వచ్చి వెనుకకు చూస్తాను. చాలా సంతోషం. క్రిస్మస్ కొరకై ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఆమెన్ అని చెప్పండి. చూడండి, ఇది సంతస సమయమై ఉంటున్నది. మనము అందరము ఏకముగా కూడి క్రీస్తును ఆరాధించు సమయమై ఉంటున్నది. నా యుద్ధ వర్తమానము లేదు, ఏ ఒక్కటి లేదు. అతడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను అలా బైబిల్ తెరిచాను. నేను ఇక్కడది తెరిచి క్రీస్తు యొక్క జన్మ ఎక్కడా అని నేను అనుకున్నాను. బహుశా అందరూ దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడతారు. కాబట్టి కొద్దిసేపు కొద్దిగా చదివి కొంత కనుగొని ప్రభు యొక్క ఆత్మ కొంత పట్టుకొచ్చే వరకు కొద్దిగా తడబడదాం. ఆరంభించడానికి లూకా సువార్తతో ఆరంభిద్దాం. లూకా 1వ అధ్యాయం. అది క్రీస్తు పుట్టుక యొక్క ఆరంభము. ఇక్కడ మనం కొంత చదువుదాము, లేదా వీలైతే కొంత వాక్యాన్ని ఉపదేశిద్దాం. ప్రభు మన కొరకు ఏమి చేయను మనకు తెలియదు. అయితే ఆయన మనకు గొప్ప ఆశీర్వాదమిచ్చునని మనము తప్పక నమ్ముదాము. నేను మీ యొక్క ఆకాశవాణి విన్నాను అని చెప్తావు. అది మంచిదే. ముందుకు సాగిపో, ముందుకు సాగిపో, వాక్యం ప్రకటించు. అక్కడి సహోదరు గ్రహం చెప్తూ, క్రైస్తవునికి ఒకరి అవసరత ఒకరికి కావలసిన సమయము కావలసినట్లయితే అది ఇప్పుడే నీవేమి చేస్తున్నప్పటికీ ప్రక్కన పెట్టు. ఎందుకనగా నేను నమ్ముతున్నాను, దేవుని యొక్క కృప ద్వారా కొద్ది నిమిషాలు కొద్దిగా దానిపై నేను మాట్లాడతాను. ఇప్పుడు మనము ఒకరికొకరము ఎలాగూ అవసరమై ఉన్నది అన్నదాన్ని గురించి ఒక గొప్ప విషయం మనము ఎదుర్కొనబోతున్నామని నేను నమ్ముతున్నాను. మీరు వింటున్నారా? మంచిది. ఎన్నడూ మానవ చరిత్రలో పెట్టినటువంటి మన ఎదురునే పనిచేస్తున్న ఒక గొప్ప నాటకాన్ని మనం ఎదుర్కొంటున్నాము. ఇక్కడ లోకము గంభీరమైన పొలము. దేవుడు నటించనయున్న ఒక నాటకము ఇప్పుడే ఉన్నది. అది ఒక బెదిరి పెట్టినది. ప్రపంచమంతటా చుట్టూ చుచున్నప్పుడు, అది ఏ విధంగా కదలుచున్నదో చూచినప్పుడు, స్నేహితుడా, అది ఒకటి జరగటానికి నిర్ణయించబడి ఉన్నది. ఇదే మేం మాట్లాడుకున్నది, చెప్పబడినది అదే. ఇక్కడే అది ఉన్నది. ప్రతి చోట అది ఎప్పుడో బెదిరిపెట్టుతున్నది, ప్రతి చోట ఛేదిస్తున్నది. ఒక గంభీరమైన చిత్రపటమును ఈ ఉదయం చిత్రించాలని నేను ఆశపడుతున్నాను. మేతమే ఇచ్చిన ఒక గొర్రెపిల్లను నేను పొలములో చూశాను. ఆ బుడ్డది బెదిరిపోయినది. దాని వెనకాల రెల్లులో ఎంతో సులభంగా ఎగిరి దిగటానికి సింహము కాచుకొని ఉండుటను నేను చూస్తున్నాను. గమనిస్తున్నారా? తన తోకను నేల మీద కొడుతూ దూకుటకు తన కాళ్ళు సంసిద్ధపరచుకున్నది. అదే అక్కడ పొలములోనున్న సంఘము. కమ్యూనిజం యొక్క అంధకారము ప్రపంచమంతటా ప్రాకి ఉన్నది. గొప్ప నీడవలే సమీపంగా వస్తూ ఇది వ్యావర్తన నియమము.
విరుద్ధ నియమము. ఇది పగల ముందు కటిక చీకటి ఉన్నట్లు ఉండును. గంభీరమైన చీకటి ఛాయలు చొచ్చుకుని వచ్చుతున్నవి. ఎందుకనగా తెల్లవారుతున్నది కనుక చీకటి నెట్టివేయబడుతున్నది. ఇది విరుద్ధ నియమము. అవునా? తెల్లవారికి మునుపు అంధకారము ఎక్కువ అవుట. ఇప్పుడు అలాంటి దానిలోనే మనం ఉన్నాము. తెల్లవారికి మునుపు ఇది కటిక చీకటి, పాప పురుషుని పరిపూర్తి చేయుటకు గొప్ప చీకటి ఛాయలు కమ్ముతున్నవి. ఇది మీరు గమనించారా? ఇదే క్రిస్మస్ సమయంలో అన్ని కమ్యూనిస్టు దేశాలన్నీ తొట్టిలో క్రీస్తును పంపుటకు బదులుగా స్టాలిన్ బొమ్మను అందులో ఉంచి చిన్న చిన్న స్టాలిన్ పుస్తకాలు వారు పంపించారు. ఏది దేవుడు అనబడునో దానికంతా ఎదిరించి అన్నిటికి పైగా తానే హెచ్చించుకుని తన బంధాలలో ప్రపంచపు ఎక్కువ భాగాన్ని పొందుకునుట. తరువాత మరో విషయము, ఇవన్నీ కూడా లేఖనమును నెరవేర్పు చేయుట. తరువాత మరొక విషయం మీరు గమనించవాలని కోరుతున్నాను. నెరవేర్పుల్లో ఒకటి, ఆచార ప్రకారముగా ఉండే ఈ సంఘములలో నుండి ఈ ఆచారపు ప్రజలు ఈ కదలికకు ఎదురొస్తారు. బైబిల్ తెలియజేస్తున్నది వారు పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అని. అలా తిరిగిపోతారు. వారి యొక్క స్థానాన్ని వారు తీసుకుంటారు. కమ్యూనిజం దాని యొక్క స్థానాన్ని అదే తీసుకుంటది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తన స్థానాన్ని తను తీసుకుంటాడు. అవును, ప్రవాహపు జలం వలె శత్రువు వచ్చినప్పుడు అప్పుడు నేను దానికి ధ్వజమై నిలబడదును. అవునది నిజం. సంఘము తన స్థానాన్ని తాను తీసుకుంటున్నది. నా యొక్క భావం పరిశుద్ధాత్మ సంఘము అని. స్నేహితులారా, అందుకొరికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. బయట ఎక్కడా నేను రోగుల కొరకే ప్రార్థన చేస్తాను. అయితే ఇక్కడ లోపల ఒకదాని కొరకు నేను ఆసక్తి కలిగి ఉంటున్నాను. అది తిరిగి జన్మించిన దేవుని యొక్క సంఘము. అవునది నిజం. దానికోసమే నేను ఆసక్తి కలిగి ఉన్నాను. చట్టముల కొరకు నేను ఆశగా లేను. సంఘ పరిచారకుల కొరకు నేను ఇంకా మొదలైన వాటి కొరకు లేను. సంఘముల అనుమతుల కొరకు వాటికై కాదు. సంఘం పైన పరిశుద్ధాత్మిక బాప్తిసం కొరకై నేను ఆసక్తి కలిగి ఉన్నాను. అది ప్రాథమికమైన భాగము. అందుకొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ ఉదయవేళ మా మధ్యకు కదలి రమ్ము. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఈ కూటమును దేవుని యొక్క ఆత్మ స్వాధీనమంచుకును కాక ఇక్కడ ఉన్న పనిని దీవించు ప్రభువా. మా సహోదరుడైన సహోదరి గ్రహమును దీవించము దేవా. ఈ రాత్రి రేడియో ప్రసారము యొద్ద అతనికి జ్ఞానము దయచేయము. వాక్యమును ప్రకటించవలన అతడు ప్రజలను కదిలించుడు కాక ప్రభువా దయచేయండి. పాపులు ప్రలాపించి వారి గదుల్లో మోకరించి వారి యొక్క హృదయాలు క్రీస్తుకు సమర్పించుకుందురు కాక. ఎవరైనా అవిశ్వాసులు ఈ ఉదయం ఇక్కడ ఉన్నట్లయితే, లేక క్రీస్తుని అంగీకరించని ఎవరున్నప్పటికీ వారు కూడా వచ్చుదురు కాక. ఈ ఉదయం ప్రభువా ప్రజల హృదయాల్లో ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి. ఒకవేళ ఇది పునః సృష్టి సమయం ఉండు కాక, ఆత్మ పునఃప్రారంభం చేయు సమయముగా ఉండును కాక. ఓ తండ్రి, మేము ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాము. వచ్చి మా ఒక్కొక్కరి చేయి పట్టుకుని ఇక్కడ ఉన్న ఈ దారిలో మాతో నడువుము. ఇక్కడ పెట్టబడి ఉన్న ఈ గొప్ప పట్టమును మాకు చూయించుము. ఈ ఉదయమందున్న పరిశుద్ధుల హృదయాలకు నీ మర్మములు బయలుపరచుచు ఇప్పుడే మా ముందున్నది అది ఏంటి అని మెరుగులాగునా చేయము. ప్రభువా, దేవుని యొక్క సర్వాంగ కవచములో మేమక్కడికి నడుస్తూ ఉండగా శత్రువును ఎదుర్కొనటానికి ధీరులైన సైనికులుగా మేము ఎల్లుదుము కాక. అయితే అతని యొక్క యుక్తులు మేమెరగకపోతే మేము ఎలా అతని ఎదుర్కొనగలుగుతాము? ఈ ఉదయవేళ మేము అర్థం చేసుకుంటానికి సహాయము చేయము. అక్కడ ఉన్న అతని ముందు స్థలాన్ని మాకు చూయించు. తద్వారా అతని ఎక్కడ కలుసుకోవాలనో మేము తెలుసుకుంటాము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. 2వ అధ్యాయము ఇది చదువుదాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక
తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దానికి భాగానికి మనం వచ్చు వరకు ఒక పునరావృతంగా దీన్ని నేను వినియోగిస్తాను. మీరందరూ ప్రభు యొక్క ఆత్మతో ఉందరు కాక ఈ రోజు మనమందరం ప్రపంచమందంతటా యేసు యొక్క జన్మను పండుగగా ఆచరించుచున్నాము. ఇది ఇప్పుడు ఆచారమైపోయినది. యేసు ఏ యొక్క డిసెంబరు 5 లేక డిసెంబర్ 25న జన్మించలేదు. అది అసాధ్యమని మనకు తెలుసును. ఆ సమయంలో యూదా దేశంలోని కొండలు మంచుమయమై ఉంటవి కనుక అది ఎలా కాగలదు? నక్షత్ర శాస్త్రం మొదలైన వాటి ద్వారా సాధారణంగా యేసు సుమారు ఏప్రిల్ 1 దాని అంతటి వలన అది జన్మ అవుతున్నది. కాబట్టి అది వసంతకాలము అగును. అది మంచిదే. అయితే ఈ రోజు కేవలము ఆరాధనకై ప్రక్కన ఉంచుటకు లోకానికి ఆయన వచ్చిన జ్ఞాపకార్థం అవుతున్నది. లోకానికి దేవుడు అనుగ్రహించిన బహున్నతమైన ఇవి యేసుక్రీస్తు. అది మనకు తెలుసును. ఈ ఉదయం నేను ఆయన యొక్క దైవత్వాన్ని గూర్చి, ఆయన ఎవరై ఉన్నది అనుదాన్ని గూర్చి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఉయ్యాలలో ఉన్న చిన్న బిడ్డ తదితరమైనదిగా అనేకులకు ఆయన ఉన్నాడు. అయితే అది కేవలము చిత్రములో లేక పటములో అది ఒకటవుతున్నది. నాటకం యొక్క కూర్పులో అది ఒకటై ఆయన నిజంగా ఎవరై ఉన్నది ఆయన దైవత్వము తెచ్చుటకు ఆయనే చెప్పి ఉన్నాడు. ఆయన రాకని గుర్చి లేఖనములలో యోహాను దినముల నుండి ఆయన పలుకబడినవాడు. అక్కడ వెనకాల ఆదికాండం నుండి అది ప్రవచించబడి ఉన్నది. స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చెదకు కొట్టును అను క్రీస్తు యేసును ఈ బిడ్డను గుర్చిన వాగ్దానం ప్రవక్తలందరిలో ఆయన వచ్చుతూనే ఉన్నాడు, చెప్పబడుతూనే ఉన్నాడు. బైబిల్లో వ్రాసిన ప్రతి ఒక్క ప్రవక్త కూడా ప్రాముఖ్యంగా ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ, ఆయన లోకానికి ఎప్పుడు వచ్చునని చెప్పి ఉన్నారు. యేసు 3 సార్లు వచ్చును. మొదటిగా వచ్చిన సమయం ఆయన సంఘాన్ని విమోచించుటకు ఆయన వచ్చును. రెండవ సమయం ఆయన సంఘమును ఆయన స్వీకరించుటకు వచ్చును. మూడవసారి ఆయన వచ్చు సమయం ఆయన సంఘముతో ఆయన వచ్చును. బైబిల్ గ్రంథములో ప్రతిదీ త్రిత్వముతో 3తో ప్రయాణం చేస్తున్నది. అయితే అన్నీ కూడా ఒక్క క్రీస్తులో ఉన్నవి. ఆయన మొదటిగా జ్ఞాపకముంచుకోండి, ఆయన మొదటిగా ఆయన సంఘమును విమోచించుటకు, రెండవసారి ఆయన సంఘమును స్వీకరించుటకు, మూడవసారి ఆయన సంఘముతో ఒక రాజు రాణి వలే. అయితే ఆయన మొదటి రాకడను కొద్దిగా మనం మాట్లాడుకుందాము. తర్వాత ఇక్కడ ఆయన ఉనికి, ఆ తర్వాత ఆయన రెండవ రాకడ, దాని మీద తర్వాత మూడవసారి ప్రభుత్వమైతే ఈ దినాలలో సంఘానికి వ్యతిరేక్తముగా గొప్ప హింస కలిగి ఉండెను. కైసరు ఆగూస్తు ప్రజల యొద్ద పన్ను వసూలు చేటుకొరకై పెద్ద ఉపాయం పన్నాడు. ఒక్క ఉద్దేశము కొరకే అది జరిగెను. అది దేవుని మహోన్నతమైన ప్రవచనము నెరవేర్పు జరుగుట కొరకై. బైబిల్ గ్రంథములో నీవొకటి చూచున్నప్పుడు నీవొకటి చేయవలసి ఉంటున్నది. అది కొంత మర్మముగాను మరి కొంత మూఢభక్తిగాను నీకు అగుపిస్తున్నది, నీకు అలా వినిపిస్తున్నది. దేవునికి నీవు కొంత సమయాన్ని ఇవ్వు. దేవుడు తొందరపడ్డాడు. తొందరపడే వారము మనము. దేవునికి కొంత సమయం ఇవ్వు. పురాతన బండి చక్రాలు, చక్రములోని పళ్ళు చిత్రములో సరిగా ఉండుట నీవు చూస్తావు. చిత్రపటాన్ని ఎలాగు తెచ్చునో అలాగూ అది పెద్దదైపోతవి. నిన్న ఒకరు అడిగినట్లుగా దేవుడు ఆయన ఏమయ్యున్నాడు అని అడిగాడు. దూరాన ఆయన మిలియన్ల సంవత్సరముల క్రితం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న శూన్యత వల్లే. ఆ తర్వాత ఆయన లోగాసులోకి ఐక్యపరుచుకున్నాడు. ఆ తర్వాత లోగాసులో నుండి క్రీస్తులోకి వచ్చాడు. గమనిస్తున్నారా? అది ఇలా ఈ విధంగా దేవుడు దిగివచ్చుట అవుతున్నది భూమిలోకి. ఆ తర్వాత తిరిగి దేవునిలోకి వెళ్లిపోవుట. నా అర్థమేంటో మీద చూచట్లేదా? అలా గుండ్రంగా తిరుగుట, శూన్యతల నుండి దిగి నిశ్చత్వముల నుండి చుట్టుకుంటూ లోగాసులోకి దిగివచ్చి లోగాసు నుండి మనుషుల్లోకి తరువాత వెనుకకు తిరిగి వెళ్ళుట. ఒక ఉద్దేశము కొరకు, పడిపోయిన ఆ మనిషిని విమోచించుటకు. అందుకొరకే ఆయన వచ్చి ఉన్నది. ఒక విమోచకుడు ఒకటి కొరకై. దేవుడు విమోచకునిగా కాకమునుపు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన రక్త సంబంధి అయిన విమోచకుడు కావలసి ఉండెను. ఆయన మన బంధువు కావలసి ఉండెను. ఆదిలో దేవుడు ఆయన మొదట నరుని చేశాడు.
ఆత్మలో నుండి అతన్ని చేశాడు. ఆత్మ నరుని యొక్క అదృశ్యమైన భాగమై ఉంటున్నది. నీవు దాన్ని చూడలేవు. దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు నా మాట వింటున్నారా? మంచిది. దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు ఆత్మ. బైబిల్ చెప్తున్నది, మొదలు చేసిన నరుడు సమస్త సృష్టిపైన ప్రభుత్వము కలిగి ఉన్నాడు. ఎలాగ నేటి దినాన సంఘం పైన పరిశుద్ధాత్మకు ప్రభుత్వం ఉందో అలాగన అతడు సృష్టిని నడిపించాడు. అతడు జంతువులను నడిపించాడు. కాబట్టి భూమిని దున్నుటకు నరుడు లేడు. కాబట్టి దేవుడు నరుని భూమిలోని ధూళి చేత, దుమ్ము చేత సృజించాడు. ఆ నరునికి ఆయన కోతి వంటి చేతులు ఇచ్చి ఉండవచ్చును. ఆయన అతనికి ఎలుగుబంటి వంటి పాదములు ఇచ్చి ఉండవచ్చును. ఆయన ఏమి చేశాడో అది ఆయన కలిపి త్రోసివేసి మనిషిని త్రోసివేశాడు. అయితే ఈ మనిషిలో ఎన్నడూ మృతి చెందని అమర్త్యమైన ఆత్మను ఆయన పెట్టియున్నాడు. మరియు అతడు జంతువును మించిపోయిన వాడయ్యాడు. అతడు నరుడాయను. తరువాత ఇక్కడ ఈ నరుడు, ఆ నాస్తికులు, ఆ మిగతా వారు తర్కించేది ఇదే అని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు తన వెలుగును ప్రసరించిన ఒక ఘడియ వచ్చినది. దేవుడు కార్యములు చేస్తున్న ఒక ఘడియ ఒకటి ఉన్నది. అవును, అది నిజం. కనుక వారు వాగ్వాదం పెట్టుకున్నప్పుడు అతని పాదములు ఎలుగుబంటి పాదములే కనిపిస్తున్నవి. అతని చేతులు కోతి వంటివి అని ఆ విధంగా అతని ఉత్పత్తి ఉన్నదని వారు చెప్పుటకు ప్రయత్నిస్తారు. దానికేమీ సంబంధము లేదు. ఇది మాంసదేహము. ఆయన నివాసం ఉండేది ఒక ఇంటి వలె. ఇది తిరిగి మట్టికి మట్టయిపోతుంది. అయితే ఆత్మ అమర్త్యమైనది. అది దేవుని యొద్ద నుండి వచ్చును. అదే దేవుని యొక్క రూపము. దేవుడు ఆత్మ. ఆ నరుడు అతని ఆరంభమును ఏదెను తోటలో పోగొట్టుకున్నాడు. అతని యొక్క బంధుత్వము, దేవునితో ఉన్న సహవాసము అక్కడినే తెగిపోయినది. ఎందుకనగా పాపం వల్ల, అవిశ్వాసం వల్ల అలా జరిగి ఉన్నది. దేని యందు అవిశ్వాసము? దేవుని వాక్యములో. ఒకసారి హవ్వ యొక్క చిత్రం చిత్రీకరించబడినది. ఆమె దేవుని వాక్యముతో విభేదము కలిగించుకున్నప్పుడు ఆమె ఎంతగా ప్రకాశంగా అది ఉంటుందని. ఇక్కడ తర్కం వైపు చూచుట. దేవుని యొక్క వాక్యానికి తర్కమునకు వ్యత్యాసమున్నది. దేవుని వాక్యం సత్యము, తర్కం అబద్ధం. దేనిని నీవు తర్కించలేవు, అది వాస్తవం. చెడు మన మనస్సు దేవుని నిత్యత్వ జ్ఞానాన్ని కొలుచుటకు సరిపోదు, లేక ఎన్నడూ చేయలేదు. అందుచేత నీవు దాన్ని తర్కించలేవు. నీవు నమ్మవలసినదే. కాబట్టి ఆ చిత్రానికి రంగు పూశారు. మన మొదటి తండ్రి తల్లి వారు అక్కడుంచారు. వారు పడిపోయారు. అది దేవుల్లో ఉన్న సంబంధాన్ని త్రెంచివేసి వారిని ఏదైనా తోటలోండి పారదోలినది. ఆ ఘడియ నుండి తోటలో తప్పిపోయిన ఆయన బిడ్డలను వెతుకుతూ పైన క్రింద దేవుడు కేకలు పెడుతున్నాడు. దేవుడు అతన్ని విమోచించు ఒకే ఒక మార్గము, ఆయనే దిగివచ్చి అతన్ని విమోచించాలి. మరొక మార్గాన్ని కాదు, మరింకొకరిని పంపించడం వల్ల కాదు. ఆయన ఒక దేవదూతను పంపలేడు, అది సబబు కాదు. అయితే మనం విమోచించు ఒకే ఒక మార్గము, అతను విమోచించడానికి ఆయనే దిగిరావలేను. ఇక్కడ ఎవరైనా పాపము చేస్తే ఈ గుంపు ప్రజలకు నేను న్యాయాధిపతినై మీ అందరిపైన న్యాయము తీర్చు నేను చెప్తాను. ఒకరు పాపం చేసినట్లయితే, సహోదర గ్రహం, నీవు వెలను చెల్లించాలి అని నేను చెప్తాను. అది న్యాయం కాదు. నేను నా సొంత బిడ్డకు మూల్యము లేక వెలను చెల్లించమని చెప్తే అది ఇంకా న్యాయము కాదు. నేను న్యాయము చేకూర్చగల ఒకే ఒక మార్గము, అతని యొక్క స్థానమును నేనే స్వీకరించుట. మరి ఏంటి? న్యాయము చెప్పినది నేనే. ఆ తర్వాత ఆ మనిషిని విమోచించగల ఒకే ఒక మార్గము, నాకు నేను అతని యొక్క స్థానమును స్వీకరించవలసి ఉన్నది. మీరు నా మాట వింటున్నారా? చూడండి, ఒకటి మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అలాగైతే ఇది దేవుడు తనకు తాను ఈ నరుని విమోచించు ఒకే ఒక మార్గము, ఆయనే దిగివచ్చి అతని యొక్క స్థానాన్ని స్వీకరించుట. విమోచన గురించి మోషే ద్వారా ఇవ్వబడిన చట్టం అది రక్త సంబంధియగు విమోచకుని వలన జరగవలసి ఉన్నది. మొదటిగా యోగ్యుడైన మనిషి కావలసి ఉన్నది. విలువ చెల్లించగలిగిన యోగ్యుడైన మనుషుడై ఉండవలెను. తన బహిరంగమైన సాక్ష్యమిచ్చి పడిపోయిన వాడు పోగొట్టుకున్న సంపదను విమోచించడం వలన మనిషి ఉండవలసి ఉన్నది. అప్పుడు అలాగైతే దేవుడే యోగ్యుడవుతాడు. 1900 సంవత్సరాల క్రితము బాలుని రూపమున దిగివచ్చి పశువుల తొట్టులో జన్మించి లైంగిక సంపర్క కోరికల వలన కాక పరిశుద్ధాత్మ కమ్ముకొంట వల్ల జన్మించెను.
ఆయన దేవుడు, దేవుని రక్తము ఆయనలో ఉన్నది. బిడ్డ ఎప్పుడు కూడా తండ్రి యొక్క రక్తమై ఉంటున్నది, తల్లిది కాలేదు. మనకందరికి అది తెలుసును. ఇక్కడే క్రితం నేను ఉపదేశించాను, తల్లి యొక్క ఏ ఒక్క రక్తపు బొట్టు కూడా బిడ్డ కలిగి ఉండదు. అవునా? ఒక చుక్క కూడా ఉండదు. లేదు, ఏమీ ఉండదు. అది ఎప్పుడు కూడా పురుషుని యొక్క రక్తమే అవుతున్నది. కోడి పెట్ట గుడ్డు పెట్టగలదు, అయితే అది ఫలదీకృతము కానట్లయితే అది ఎప్పుడూ పొదగదు. గుడ్డు ఎంత అందంగా ఉన్నా, దానిని అదెంత వేడి కలిగించినా అది ఎప్పుడు కూడా ఫలదీకృతము కాదు. అది అక్కడే పెడుతున్నది, అది మురిగిపోతున్నది. అవునది నిజం. మగపక్షి ఆడపక్షితో ఉండకపోతే అది మురిగిపోతున్నది. జీవకణము మగదాని యొద్ద నుండే వచ్చును. కాబట్టి మరియ పురుషుని ఎరుగునది, అయితే ఆమె పురుషునితో, దేవునితో, సర్వశక్తిమంతుడికి యెహోవాతో ఉన్నది. ఆయన ఆమెను కమ్ముకొనెను. మరియ గర్భములో రక్తపు కణమును సృజించిన సృష్టికర్త దేవుడు ఏ పురుషుని ఆమె ఎరుగునది. అది సాక్షాత్తు దేవుని రక్తాన్ని సృష్టించినది. లైంగిక కోరికలతో జన్మించిన మన జీవితాలను, మనలను విమోచించిన కొరకు ఆ తర్వాత కల్వరి శిలువలో ఇమ్మానుయేలు రక్త నాళముల ద్వారా బయటికి ప్రవహించినది. ఆ దినాన కల్వరి యొద్ద జరిగిన రక్త మార్పిడి ఈ రోజు కూడా అదే రక్షణ, విమోచన, పరిశుద్ధమైన శక్తిని చేకూరుస్తుంది. మీరది నమ్ముతున్నారా? ఆమేన్. అవునది నిజం. దేవుని రక్తం వలన మనము విమోచించబడితిమి. బైబిల్ తెలియజేస్తున్నది, మనము రక్తము ద్వారా కొనబడితిమి, రక్తము ద్వారా విమోచించబడితిమి, దేవుని స్వంత రక్తము ద్వారా. అది ఎలాగు దేవుని రక్తం అవుతున్నది? దేవునికి రక్తము లేదు, అది ఎలాగూ కగలదు. ఎందుకనగా దేవుడు సృష్టించిన, దేవుని సృష్టి అయిన రక్తమది. మనలను విమోచించుట కొరకై ఆయన సృష్టించిన శరీరములోనే ఆయనే వచ్చి జీవించాడు. అందువలన దేవుడు శోధనను సహించవలసి వచ్చను. ఆయన శోధనను సహించలేడు. ఆయన లైంగిక శోధనను సహించవలసి వచ్చను. అన్ని శోధనలను ఆయన సహించవలసి వచ్చను. దయ్యము ద్వారా శోధించబడుటకు ఐశ్వర్యములోను, శక్తుల్లోను, రాజ్యములోను శోధించబడవలసి వచ్చను. దాని ఎంతట్లో ఆయన శోధించబడవలసి వచ్చను. అది చేటి కొరకై ఆయన ఆత్మలో దేవుడు కాలేడు, ఆయన శరీరములో దేవుడు కావలసి ఉండెను. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఈ ఉదయం నేను మాట్లాడుతున్నాను. తద్వారా ఈ దినాన మనము ఆరాధన చేస్తున్నది ఆయన ఎవరు అని మీరు తెలుసుకుంటానికి. పశువుల తొట్టులో చిన్న పిల్లవాడు కాదు, శాంతా క్లాస్ కాదు. అయితే మనము సర్వాధికారియకు దేవుని, ఆయన కుమారులోని దైవత్వమును. అలాగైతే గమనించండి, దిగివచ్చిన ఆ రక్తం అది క్రీస్తు యేసు. దేవుడు తానే ఆత్మలో నుండి వచ్చి క్రీస్తు యేసులోనికి వెళ్ళిపోయాను. మరియు బైబిల్ తెలియజేస్తున్నది, లోకమును ఆయనతో సమాధానపరచుకున్నటకు క్రీస్తులో దేవుడు ఉండెను. అవునది నిజమేనా? దేవుడు తానే యెహోవాయే క్రీస్తులో జీవించి మనకు రక్త సంబంధి ఆయను. ఎందుకనగా మనము ఎలాగున్నామో అలాగూ ఆయన మానవ శరీరమందు జన్మించను. అవునా? రక్త కణాలు దేవుని వలన వృద్ధైనవి, మాంసపు కణములు మరియ గర్భములో ఎదిగినవి. ఆమె శిశువును కన్నది. దేవుడే దిగివచ్చి మానవ శరీరంలో నివసించి మన వలె అన్నిట్లో శోధించబడెను. మీరు దాన్ని నమ్ముతున్నారా? మంచిది. అలాగైతే ఆయనది ఎప్పుడు చేశాడు? ఆయన ఉచితముగా ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయనది చేయనవసరం లేదు. ఆయన ఆ అర్పణ చేశాడు. ఆయన నేరుగా మహిమ శిఖరమునకు వెళ్ళగలిగాడు. రూపాంతరపు కొండపైన రూపాంతరం చెందగలడు. నేరుగా పరలోకానికి వెళ్ళిపోయి మనకై చనిపోకుండా ఉండగలడు. అయితే మన కొరకై చనిపోవుటకై ఇష్టగలవాడై ఆయన ఉచితముగా కల్వరిలో ఆయన రక్తాన్ని ఇచ్చి ఉన్నాడు. అవునది నిజం. ఆయన దుఃఖాక్రాంతుడుగాను, వ్యసనాక్రాంతుడుగాను ఆయను. ఆయన బహిరంగ సాక్ష్యం ఇచ్చెను. రూతు పుస్తకము. అక్కడ బోయేజు క్రీస్తుకు పోలిక అయినదని ఒక అందమైన పోలిక. ఒక వెనుకబడిన వ్యక్తి. రూతు ఏ విధంగా క్రొత్త దేశంలోకి వెళ్ళినది, ఆ దేశం నుండి ఆమెను తెచ్చినది. నా అర్థం నయోమి. రూతును తెచ్చినది. రూతు వచ్చినప్పుడు ఆమె మోయాబు దేశం నుండి వచ్చెను. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె మోయాబీరాలు. ఖచ్చితంగా అన్య పెళ్లి కుమార్తెకు, సంఘానికి ఒక ఖచ్చితమైన చిత్రం. ఆమె నయోమిని విడిచినప్పుడు నయోమి ఆమెతో అన్నది, ముద్దు పెట్టుకుని తన ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళమని ఆమెతో చెప్పినది. ఆమె అన్నది,
నీతో కలిసి నీ ప్రజల యుద్ధకు నేను వచ్చేదను. నీ ప్రజలే నా ప్రజలు, నీవు నివసించు స్థలమే నేను నివసించు స్థలము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మరొకటి మనలను వేరు చేయలేదు. నీవెక్కడ మృతి పొందుతావో అక్కడే నేను మృతి పొందుదును. నీవెక్కడ పాతి పెట్టబడదువో నేను అక్కడే పాతి పెట్టబడదును. క్రీస్తు యుద్ధకు వచ్చుచున్న అన్య సంఘం యొక్క చిత్రం అది. కారణం, ఒకప్పుడు దేవునికి దురస్తులము, యూదులు మాత్రమే రక్షించబడవలసిన వారు. మనమైతే క్రీస్తులో చనిపోయిన వారమై, అబ్రహాము సంతానమై, వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాము. క్రీస్తుకు అన్య పెళ్లి కుమార్తె ఉన్నది. అది ఖచ్చితంగా నిజం. విమోచన నిమిత్తమై నయోమి యొక్క పోగొట్టుకున్న శక్తి, ఆస్తి, సంపద బోయేజు విడిపింపవలసి ఉండెను. అది పడిపోయిన ఇశ్రాయేల్ యొక్క స్థితి. మోయాబు బయటికి రావలసి ఉన్నది. లేక బోయేజు అతడు బయటికి వచ్చి పెద్దల ఎదుట అతని చెప్పు అతడు విసిరివేయవలసి ఉండెను. పోగొట్టుకున్న ఆ స్త్రీ యొక్క ఆస్తిని అతడు విమోచించి ఉన్నాడను బహిరంగ సాక్ష్యముగా అలాగు చేశాను. అది అలాగు చేయటం ద్వారా తిరిగి అతడు అది కొన్నాడు. ఇంకా అతడు ఎవరికై ఎదురు చూస్తున్నాడో అతని పెళ్లి కుమార్తెను అతడు పొందుకున్నాడు. మొదటి స్త్రీని విమోచించవలసి ఉన్నది పెళ్లి కుమార్తెను పొందుకుంటు కొరకై. మీకు అర్థమవుతున్నదా? అదే విషయాన్ని క్రీస్తు చేశాడు. యెరూషలేము గవిని యొద్ద బహిరంగ సాక్ష్యము ఆయన చేశాడు. ఆయన కొట్టబడి, నలగగొట్టబడి, కల్వరికి, గొల్గొతా కొండకు నడిపించబడ్డాడు. ఆరంభము నుండి పోగొట్టుకున్న ఆస్తినంతా ఆయన విమోచించి ఉన్నాడని బహిరంగ సాక్ష్యముగా తన సొంత రక్తము చేత కొండను తడిపాడు. తన సొంత ప్రజలను పాప శాపముల నుండి, నరక బంధకాల నుండి విముక్తి కలిగించాడు. ఆమె కలిగిన దానికంటే కడవరి దినాల్లో ఆమెకది ఎంతో కావలసినదని ఆమె ఎరిగినదై ఆయన చెప్పియున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను తండ్రిని వేడుకునేదను, ఆయన వేరొక ఆధునికతను మీకు అనుగ్రహించును, అనగా పరిశుద్ధాత్మ. ఆయన మీతో సదాకాలముండును, కొంచెము కాలము, మరియు లోకమునన్నిక ఎన్నడూ చూడదు. నేను పరలోకమునకు ఎక్కి వెళుచున్నాను. ఇది సిద్ధము చేటు కొరకై నేను తిరిగి వచ్చే మీతోనూ మీలోనూ ఉందును, యుగ పర్యంతరం వరకు ఉందును. అదే నేను మాట్లాడుతున్నది. మీరు ఇంకా వినుచున్నారా? అలాగైతే ఆమెన్ అని చెప్పండి. మంచిది. అదే నేనిప్పుడు మాట్లాడుచున్నది. ఆయన తిరిగి ఆయన బలముతో వచ్చుట. యుగాలు దొర్లిపోతున్నవి. ఓ, ఆయన ఎవరు? ఏ ఉదయం ఒక చిన్న ఆరాధన వస్తువును గుర్చి వారు తలంచవచ్చును. కొందరు చిన్న పశువుల తొట్టిని గుర్చి ఆలోచన చేయవచ్చును. అది నేను తలంచట్లేదు. నేను క్రీస్తుని గుర్చి తలంచుచున్నాను. మహిమ నిరీక్షణ ఆయన, పరిశుద్ధాత్మ వలన ఉదయం ఆయన మహిమ నిరీక్షణ. అవునది నిజం. ఓ, లోకము ద్వారా శిక్షించబడినవాడు లోకములోకి దేవుడు ఎప్పుడు వచ్చును? ఆయన అలా వచ్చినప్పుడు లోకము ఆయన ద్వేషించినది. నోహు దినాల్లో ఉన్న రీతిగా దేవుని కుమారు దినాల్లో ఉండును. స్నేహితులారా, ఆ దినముననే మనం ఉన్నాము. ఎప్పుడు గమనించు, కొంచెము కాలమైన తర్వాత లోకమిక నన్నెన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతము ఉందును. అవునది నిజం. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన యొక్క పెద్ద పటము ఎల్లప్పుడూ చుట్టూ తిరుగుతూ మనము ఇప్పుడు చూచున్నది కనబట్టుకు కారణమేమయ్యున్నదో అది. ఆ గొప్ప నాటకం తయారైనది. గొప్ప కార్యములు జరుగుట మనము చూచుట సంసిద్ధపడదాము. సంఘము ఉయ్యాల వద్ద నుండి తీసుకురాబడినది. అవునది నిజం. కొద్ది కాలం క్రితము పెంతెకోస్తు వారు అక్కడ దూరాన ఉయ్యాల ఊగారు. అక్కడ వెనుక ప్రజలు రాళ్లు వేసి ఎగతాళి చేసి నవ్వారు. అయితే ఆమె ఇప్పుడు వయస్సుకు వచ్చినది. అది ఖచ్చితంగా నిజం. అక్కడ ఇక్కడే ఉన్నది. హల్లెలూయా! అవునది నిజం. దేవుని యొక్క సంఘము కలిసి వచ్చుట నేను చూచుటకు దాని మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మనం ఇక్కడ కొట్టబడ్డాము, అక్కడ కొట్టబడ్డాము. అయితే దేవుడు దుప్పటిని మన చుట్టూ వేయు గడియ వచ్చుచున్నది, మనలను లోనికి ఆకర్షించుకుంటానికి. ఎందుకనగా శత్రువు గవిని యుద్ధ ఉన్నాడు. హల్లెలూయా! అవునండి. ఆయన ప్రజలతో ఆయన చెప్పుచున్నాడు. దానియేలు చెప్పాడు, కడవరి దినముల యొక్క గొప్ప విషయాలు ఇవి జరుగునప్పుడు ఆ దినమున విశ్వాసం గలవారు గొప్ప కార్యములు చేయుదురు. ఇప్పుడు గడియ వచ్చే ఉన్నది. గొప్ప నాటకం, దేవుని చిత్రం పెట్టబడి ఉన్నది. కడవరి వర్షం యొక్క చిత్రం అది. యోవేలు చెప్పియున్నాడు,
కడవరి దినములలో సమస్త శరీరుల మీద నా ఆత్మను కురుమరించెదను, నా ఆత్మను కురుమరించుదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కురుమరించెదను. పైన ఆకాశముందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచికలైనను అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునపు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. అక్కడ యేసు చెప్పాడు, నేను చేసిన కార్యములు మీరును చేతురు, వీటికంటే గొప్పవే చేతురు. ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ చెప్పినది ఉన్నది, అక్కడ వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలో నిలిచియుండునో, ఎవని యందు నా మాటలో నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. కొద్ది సంవత్సరాల క్రితము ఇక్కడున్నవారు చెప్పారు, ఆ మందిరంలో ఉన్నవారు పరిశుద్ధ గుండ్రాళ్ళు, మీరందరూ అదే ఇదే మరొకటి, మీరు పిచ్చివారు. ఓ, అయితే మనము ఆ బండ మీద నిలబడి ఉన్నాము, అది సత్యం. పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ఇప్పుడు సర్వశక్తిమంతుడుకు దేవుని శక్తి సంఘములోకి వచ్చి సంఘమును రూపుదిద్దినది. హల్లెలూయా. ప్రతి చోట కూడా సమస్తాన దేవుడు ఎప్పుడు కదిలించుచు అని నేను ఎరుగుదును. సహోదరుడా, అది ఎప్పుడు కార్యనిర్వహణలో ఉండినది, అది వెళ్ళొచ్చున్నది. అది నిజం. ఆయన యొక్క దైవత్వము. ఆయన ఎవరు? కొందరు ఆయన్ను అక్కడున్న చిన్న బిడ్డగా తయారు చేస్తారు. ఆయనే అదృశ్యుడై అక్కడ వేదిక యొద్ద నిలబడి ఆయన హస్తాలు ఎత్తి వెలుగు కలుగుగా అక్కడి పలికినది ఆయనే. వెలుగు కలిగినది అదే యేసుక్రీస్తు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, అయితే లోకము ఆయన తెలుసుకునలేదు. ఆయన దేవుని యొక్క దైవత్వం. అక్కడ వెనుక ఆయన ఏమి చేశాడో చూడు. అక్కడ వెనకాల జరిగిన అద్భుతాలు మాట్లాడు. కేకల వేటిని కూర్చి నీవు మాట్లాడతావు. అద్భుతకరమైన వాటిని ఆయన జరిగించినప్పుడు, ఇప్పుడు ఉన్న వాటిని ఆయన చేసినప్పుడు, లేని వాటిని ఆయన పలుకుగా అలాగ జరిగను. అదే శక్తి, అదే క్రీస్తు. హల్లెలూయా. ప్రాథమికమై చెప్పేవారు దేవుని శక్తిని నిరాకరించువారు అది తప్పని చెప్తారు. లోకం పుట్టుటకు ఏ శక్తి అయితే పలికినదో పరిశుద్ధాత్మ కలిగిన ప్రజల్లో అదే ఉన్నది. అవునది నిజం. స్త్రీలారా, పురుషులారా, మీరు ఎవరైనది ఎరుగుటకు ఇదే సమయము. దయ్యం మిమ్మల్ని వెనుకకు దాచిపెట్టుకు ప్రయత్నం చేస్తున్నది. నీవు కొంచెం పిరికివాడు, భయపెట్టేస్తాను అని చెప్తుంది. నీవు కాదు సుమా, నీవు దేవుని కుమారుడువు, కుమార్తెవు. దైవత్వం పరలోకంలో లేదు, అది నీలో ఉన్నది. హల్లెలూయా. నీవు నన్ను పిచ్చివాడమని అనుకుంటున్నావని నాకు తెలుసును. అయితే సహోదరుడా, నేను ఒకటి చెప్పలేవు. సర్వాధికారైన దేవుడు నీలో జీవించు నీవు గ్రహించితే అమర్త్యమైన జీవితం. నా ప్రాణం నేను ఇచ్చేదను. జోయి, దేవుని యొక్క ప్రాణం మానవులో ఉన్నది. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. సర్వమునకు ఆయనే సృష్టికర్త. ఆయనే ప్రాణులను సృజించాడు. కప్పులను, తెనటిగలను, బాతులను, కోళ్లను, జంతువులను ప్రతిదీ సృజించాడు. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు? క్రీస్తు, దైవం. ఆయన తెగులను తెప్పించెను ఐగుప్తు దేశపు దినాలలో. ఎవరు? క్రీస్తు. ఆయన సింహపు నోళ్ళు ముయించెను. ఆయన అగ్ని జ్వాలను చల్లార్చెను. వారు కత్తివాత పడకుండా తప్పించబడిరి. వారు చనిపోయిన వారిని సమాధుల నుండి లేపరి. ఎవరు? క్రీస్తు. అది ఏమైండెను? ఆయన ఎవరు? క్రీస్తు, దైవము, దైవత్వము. సహోదరుడా, సహోదరి, ఆ దైవత్వము నీలో ఉన్నది. కొంచెము కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో ఉందును, మీలో ఉందును, ఇక పర్యంతరము ఉందును. పశువుల తొట్టిలో క్రీస్తు కాదు, నీలో క్రీస్తు. హల్లెలూయా. పశువుల తొట్టిలో ఉన్న క్రీస్తును మనము ఆరాధించట్లేదు. అయితే నీలో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్మ, నిరీక్షణ, జీవము. హల్లెలూయా. సృష్టికర్త, నరులలో దేవుడు తానే వసించుట. మనమిక ఏమైందోమో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఉందుము. ఎందుకనగా మనము ఆయన వలె చేయబడితేమి. నరులలోనున్న ఆత్మ, ఆయనకు స్థలము లేదు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తుంటారు వారు క్రీస్తువారు అని, వారి సంఘము క్రీస్తుది అని. గత రాత్రి ఏమి జరిగినది? వారి క్రిస్మస్ బహుమతులు తెరిచారు. మనం నాన్నను చూద్దాం. క్రిస్మస్ చెట్టు కింద గత రాత్రి చాలా మంది మనుషులు ఉన్నారు. ఒకచోట పెద్ద బీరు పెట్టే ఉన్నది. యేసుకు స్థలము లేదు, అంతా బీరు ఉన్నది. అమ్మ బహుమతి తెరవగా పేకలున్నవి.
క్రీస్తుకు స్థలము లేదు, పేకలు ఉన్నవి. అవును, చిన్నపిల్లలకు బైబిల్ మరేదో కాకుండా అది యొక్క జీ పురుషుడి పుస్తకం అలాంటిది ఒకటి. ఏస్తుకు స్థలము లేదు. ఆలయానికి వెళ్ళటకు బదులు చిత్రానికి, నాట్యాలకు వెళ్తారు. క్రైస్తవులను పిలుచుకుంటారు. సహోదరుడా, పరిశుద్ధాత్మలన దేవుని యొక్క దైవత్వము నీ హృదయంలోకి వస్తున్నది. క్రీస్తు సృజించని ప్రతి దానిని అది బయటికి పంపుతున్నది. అది సత్యమని నీకు తెలుసా? దేవుడు మహిమ నిరీక్షకు క్రీస్తు నీలో ఉండను, ఉయ్యలలో కాదు నీలో. అది ఒకప్పుడు ఆరంభకాలములో, ఆ తర్వాత ఆయన మోషేలోకి వచ్చెను, ఆయన ఇశ్రాయేలులోకి వచ్చెను, ఆయన ఉయ్యలలోకి వచ్చెను. అయితే ఇప్పుడు వారు పాతకాలములో చరిత్రకు పూర్వమందున్నట్లయితే ఆయన పూర్వమందున్నట్లు ఆయన ఆరాధిస్తారు. క్రీస్తు నీలోనే ఉన్నట్లు ఉంటుండగా ఆయన అలాగ చేస్తారు. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు దేవుని కుమారుడు పైకి కదలుచుండగా ఆయన ఘనమైన సంఘం కదలుచున్నది. ఈ రోజు సంఘానికి సూపు విందులు, పై గింజల విందులు కలిగి ఉన్నవి. ఎవరు మంచి బట్టలు కట్టుకుంటారా? గంభీరంగా ఆలయానికి వెళ్ళటానికి. ఎవరు మంచి మందిరాన్ని కట్టారా? మంచి కూర్చునే స్థలాలు ఉన్నవా? ఎవరు ఇది ఆడగలరా? ఎవరది చేస్తారా? స్థలము లేదు. అన్ని వేళల్లో చేయుటకు ఏదో ఒకటి ఉన్నది, ప్రార్థన తప్ప. వారు ప్రార్థన చేయలేరు. ఇక వారు ఒకటి చేయవలసి ఉన్నది. వారికి ప్రార్థన చేయలేరు. వారు మామూలుగా చేస్తున్న రీతిగా దేవుని ప్రేమించలేరు, దేవుని సేవించలేరు. సత్రములో ఆయనకి స్థలము లేదు. స్నేహితుడా, ఇది అంత్యకాలం సుమా. సత్రములో ఆయనకి స్థలము లేదు. బహుశా ఆ సత్రమేదో నాకు అర్థమైంది. అయితే నేను ఈ కోణమున వివరణిస్తున్నాను. బైబిల్ చెప్తున్నది, ఆ దినమున బాదము వృక్షము పువ్వులు పొయ్యను, మనుషుల కోరికలు తగ్గిపోవును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వేదనలో తిరగరు. లేక వెండి త్రాడు విడిపోవును, లేక ధార యుద్ధకుండా పగిలిపోవును. స్నేహితుడా, అది ఎంత జలైన విషయం. అయితే ప్రవక్త ఇంకా ఎలాగూ చెప్పుతున్నాడు? అస్తమయ సమయమైన వెలుతురు కలుగును. అవును, మహిమ మార్గమును నిత్యముగా కనుగొందువు. అవును, అస్తమయ సమయము వచ్చి ఉన్నది. సంఘము ఒకప్పుడు చిన్న తొట్టిలో వస్త్రధారణిగా ఉన్న అనుభవం కలిగి ఉన్నది. సర్వశక్తిమంతుడు దేవుని యొక్క శక్తి, దైవత్వము మానవుల్లో నివాసముంటున్నదను గ్రహింపునకు ప్రజలు వచ్చి ఉన్నారు. ఓ సహోదరి, యేసు నామమున ఈ ఉదయం నీతో మాట్లాడినిమ్ము. మీరు నా మాట వింటున్నారా? నేనొకటి మీకు చెప్పనీయండి. స్త్రీ పురుషులు ఒకే విధముగా కనిపించే సమయం రాబోతున్నది. వారు ఒకే విధముగా వస్త్రాలు ధరిస్తారు. ఒకరు ఎవరో నీవు చెప్పలేవు. అవునది వాస్తవం. జరుగునని బైబిల్లో చెప్పబడినవన్నీ ఇక్కడే ఉన్నవి. అవునది వాస్తవం. అది సత్యమని నీకు తెలుసా? అది సత్యమేనా? అవును, అది సత్యమే. వారు ఒకే విధంగా నటిస్తారు, ఒకే విధంగా ఉంటారు, వికారంగా ఉంటారు, ఒకే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా ఉంటుందని బైబిల్ తెలియజేస్తున్నది. ఆయన చెప్పి ఉన్నాడు, కడవరి దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని. మనుషులు స్వార్థపరులు, దేవుని కంటే సుఖానమును ఎక్కువగా ప్రేమించువారు, సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు. అది ఇక్కడ ఉన్నదా? అవును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణంలో ఒకటి దొల్లుతున్నట్లు నిన్నగా భావిస్తున్నాను. నేనటి చూచినప్పుడు నోహు దినాల్లో ఎలాగుండెనో మనుష్య కుమార్ దినములలో అలాగుండును. ఆ దినాన నోహుకు కొందరు నమ్మకస్తులుండరి, దేవునికి ఈ దినాన కొందరు నమ్మకస్తులున్నారు. కాలము రాబోతున్నది. ఈ గొప్ప నాటకము సంసిద్ధమై ఉన్నది. పురుషులు, స్త్రీలు పరిశుద్ధాత్మ మీలో నివాసముంటున్నట్లయితే 1900 సంవత్సరాల క్రితము జన్మించిన క్రీస్తు పురుష రూపమునకు వచ్చాడు. ఆయన ఇక ఉయ్యల్లో ఉండడు. ఈ రోజు ఆయన పుట్టుక యొక్క జ్ఞాపకార్థ రోజు. వారేమి చేస్తారు? ఒక చెట్టును తీసుకుని వచ్చి దానిని పటిగొట్టి చిన్నపిల్లలకు క్రిస్మస్ చెట్టుగా తయారు చేస్తారు. అవును కదా, నేను దానిని త్రోసివేయట్లేదు. అయితే దాని విషయం మీదనగా క్రీస్తు కంటే మిన్నగా క్రిస్మస్ చెట్టుకు వారు పెడతారు. దేశమంతటా క్రింజల్స్. అతడెవరు? అనేక సంవత్సరాల క్రితము ఒక జర్మన్ కథోలిక భక్తుడు, మంచి చేసుకుంటూ సాగిపోయిన ఒక వృద్ధ మనిషి. ఈ రోజు అది అంతా ఆరాధనే అయిపోయినది. అవునది వాస్తవం. చిన్నపిల్లలకి చెప్పడం మంచిదే. నేను ఇష్టపడినంత వరకు నీవు ఏమి చేయాలనుకున్నది. అయితే దాని విషయం మీదనిగా ఆ ప్రక్కనున్న గాడిలో పడటం చాలా సులభం. క్రీస్తును బయటకు నెట్టుట, క్రిస్మస్ యొక్క
క్రీస్తు యొక్క నిజమైన నిబంధనల మెరుట నిజమైన క్రిస్మస్ కు బదులు ఒక మనుష్యుడు క్రిస్ క్రింగల్లో తీసుకునుట. అవునా? సత్రములో ఆయనకు స్థలము లేనందున మనకి సమయం ఉంటే అదంతా గీయబడే ఉన్నది. సమయం అయిపోతుందని నాకు తెలుసు, ఆలస్యమవుతున్నది. అయితే స్నేహితులారా, చూడుడి, సమయం వచ్చినది. అది ఇప్పుడే. దేవుని యొక్క గొప్ప నాటకము మన ముందే ఉంచబడి ఉన్నది. ఉయ్యాల్లో ఉన్న దేవుని కుమారుడు ఇప్పుడు హృదయంలో ఉన్నాడు. ఆయన దేవుని యొక్క దైవత్వము, ఆయన దేవుడు, సృష్టికర్త. ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన తెలుసుకునలేదు. ఈ రోజు సంఘం యొక్క విషయమేంటి? మహిమ యొక్క నిరీక్షణ, పరిశుద్ధాత్మిక బాప్తిసము ప్రజల హృదయంలోకి వచ్చినది. అదేమైనది? వారు గుర్తించరు. వారు తలస్తున్నారు సంఘములో చేరుట ఏదో అలాంటివి. అయితే అదే సృష్టికర్తన దేవుడు నీలో జీవించుచు అన్ని బలములను నీకు అనుగ్రహించును. ఆయన కలిగి ఉన్న ఏదైనాను నీవు పొందుకుని ఉన్నావు. కాబట్టి అది మంచి చేయటానికి కీడు నుండి నిలుపు చేస్తున్నది. కీడును మూసివేసి నీతి యొద్దకు పరిగెత్తును. శోధన నుండి తప్పుకుంటుంది. సమస్త విధమైన అసూయ, ద్వేషము, కక్ష, అసూయ మొదలైనవి దానికి దూరం అవుతవి. తద్వారా అవి ఆయన్ను నీ హృదయంలో నుండి తీసివేయును. నీవు ఆయన స్వీకరిస్తే, ఆయన హత్తుకుంటే మరియు ఆయన ప్రేమిస్తే, ఆయన నీ గుండెలో పట్టుకుంటే ఆయన ప్రేమిస్తావు. నేను మీకు తెలియజేస్తున్నాను, సంఘము కలిసిపోయి ఆ విధమైన శక్తిని కలిగినట్లయితే ఆకాశమును బంధించి, రోగులను స్వస్థపరిచి, గుడ్డివారి కనులు తెరచి, హల్లెలూయా, మూగవారిని మాట్లాడింపజేసి, చెవిటి వారిని వినునట్లు చేసి, కుంటివారిని నడిపింపు చేసి, గుడ్డి వారికి చూపు కలిగట్లు చేసినట్ల శక్తిని కలిగి ఉండును. అవునా? ఎందుకని? సర్వశక్తి మొదలైన దేవుని శక్తిని నీ హృదయంలో అది గుర్తించును. అక్కడే ఆయన ఉన్నాడు. దైవత్వము. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ప్రవక్త చెప్పినది అతిశయోక్తి కాదు, ఆశ్చర్యకరమైన కృప. ఆ శబ్దమెంత మాధురము! నా వంటి దౌర్భాగ్యాన్ని రక్షించను. నేను దారి తప్పిన వాడను. నేను కనుగొనబడ్డాను. నేను అంధుడను. నేను చూచుచున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని ఈ ఉదయం నీవు పొందకుండా ఉంటే ఎంత త్వరగా పరిగెత్తగలవో అంత త్వరగా దేవుని రాజ్యములోకి నీవు పరిగెత్తు. ముద్రించే సమయం వచ్చి ఉన్నది. వరద వలె శత్రువు వచ్చి ఉన్నాడు. దానికి సమతలముగా ఆయన లేచి ఉన్నాడు. నాటకము ఆరంభమైనది. ఎంతో నిశ్చయంగా సంఘము వెళ్లి పునయున్నది. స్నేహితుడా, నీవు ఎప్పుడు ఆలస్యము చేయకూడదు. ఆగిపోవటకు సమయం లేదు. నీవు ఇప్పుడే వచ్చిన మంచిది. ఈ రోజే అది సంసిద్ధపరచుకో. అవునది నిజం. ఈ రోజు అనబడినది ఈ రోజే. ఇప్పుడే సంసిద్ధపరచుకో. జ్ఞాపకముచ్చుకోండి స్నేహితులారా, అది వింతగా అగుపించవచ్చును. క్రీస్తు యొక్క మతము ఎన్నడూ ప్రజాదరణ పొందదు. అది అన్ని వేళల్లో ప్రజాదరణ లేనిదై ఉంటున్నది. దేవుని మార్గములు అలాంటివి. ఎందుచేతనగా ఆకాశమండలమందలి శక్తులకు దయ్యము యువరాజు. అన్ని ప్రభుత్వాలు అతనివే. బైబిల్ ప్రకారముగా ప్రతి ఒక్క ప్రభుత్వము సాతాను ద్వారా నడిపించబడుతున్నది. అది అలాగని దయ్యం చెప్పినది. అవునది నిజం. అన్ని ప్రభుత్వాలను దయ్యము స్వాధీనముంచుకున్నది. ఆ తర్వాత బైబిల్ తెలియజేస్తున్నది, సకల పరిశుద్ధ దూతలారా, భూలోకమందలి పరిశుద్ధులారా, ఈ లోకరాజ్యములు మన దేవునిది, ఆయన క్రీస్తుది. ఆయన ఏలును. సాతాను పర్వత శిఖరంపైకి ఆయన తీసుకుని పోయి లోకరాజ్యములన్నిటినీ ఆయనకు చూయించెను. ఇవన్నీ నావి, నేను నీకు వాటిని ఇచ్చేదును అని చెప్పాడు. యేసు అన్నాడు, సతనా, నీ వెళ్ళిపో అని అన్నాడు. అవునది నిజం. ఆయన లెక్క చేయలేదు. ఆయన చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే ఏ దూత సైన్య వ్యూహమునైనా పిలవగలను. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాని నా రాజ్యము పరలోకమందున్నది. ఆయన అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది. కాబట్టి దూతల సైన్య వ్యూహ సమూహము, బలములు, పరిశుద్ధ దూతల సహకారము నీలో ఉన్నది. ఈ ఉదయం క్రీస్తు యొక్క దైవత్వము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ద్వారా. అవునండి, ఈ ఉదయం నీవెవరై ఉన్నావు? క్రీస్తు యేసు ఎవరు? ఆయన్ను నీవెంతవరకు అనుమతిస్తావో ఆయన అంతగా నీలో ఉన్నాడు. ఆయన నెట్టుకుని నీలోనికి వచ్చుచున్నాడు. ఈ దినమున నీలో కదిలి వచ్చుచున్నాడు. నీవు నిలబడి తదేకంగా చూస్తున్నావు. కొద్దిగా వెనుకకు తగ్గుతున్నావు. అలాగ చేయవద్దు. నేరుగా
దేవుని రొమ్ము భాగమునకు కదలిరా. ఘడియ ఇక్కడే ఉన్నది, ఘడియ ఇక్కడే ఉన్నది. హల్లెలూయా! ఓ, నేనెంతగా ఆయన్ని ప్రేమించను. ఈ దినాలలో ఆయన రాబోతున్నాడు. నేను ఆయన చూడాలని ఉంది. మరి మీరు? నేను ఆయన చూడాలని ఉన్నది. మేము ఆయన చూడాలని నమ్ముతున్నాము. మరి మీరు? ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన శక్తి కదలుతున్నది. ప్రజలు కేకలు పెడుతూ అరుపులరుస్తూ అలాగ ఉండుటకు అది చేసినదెవరు? విషయమేంటి? వారిలో పరిశుద్ధాత్మ కదలుట. వారు నిజంగా గ్రహించి ఆయన్ను ఆలింగనము చేసుకుంటే, పరిశుద్ధాత్మను ఆలింగనము చేసుకో, ఆయనను నమ్ము, నీ రొమ్మునకు ఆయనను హత్తుకో. క్రమంగా జీవించు. ఆయనను ఆటంకపరిచేది ఏది చేయవద్దు. ప్రభుని యేసు, నీవు నాకు కావాలి. నీవు నా ప్రక్కన నిలబడాలి. తండ్రి, నీ ప్రక్కన నిలబడాలని నేను అనుకుంటున్నాను అని చెప్పు. నీవు అలాగూ చేస్తున్నప్పుడు ఆయన నీ లోపలికి చొచ్చుకొని వస్తాడు. అక్కడ ఆయన కొరుతున్నాడు. ఆయన వైపు నిన్ను అన్ని వేళల్లో ప్రేరేపణ చేస్తున్నాడు. స్నేహితులారా, అది సత్యమైనదని నాకు తెలుసును. నీవెవరో ప్రజలు గ్రహించరని నాకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పాపములకు ఆవల జీవించగలరు. పాపము లేకుండా జీవించగలరు. దేవునిలో జీవించగలరు. నీవు తప్పులు చేస్తావు. క్రీస్తు రక్తము నిన్ను క్షమిస్తున్నది. తండ్రి, వారిని క్షమించుము. ఎందుకనగా వారు చేయుచున్నదేదో వారికి తెలియదు. అవునది నిజమేనా? కల్వరి శిలువలో వ్రేలాడిన ఆ క్రీస్తు శక్తే, పునరుద్ధాన దినాన ఆయన్ని పైకి లేపిన ఆ దేవుడే ఇప్పుడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన నీలో ఉన్నాడు. మీరాయన్ని ప్రేమిస్తున్నారా? ఈ దినమున పిలుచుచున్న ఆయన స్వరాన్ని వినుడి. నీ గుండెకి సమీపంగా ఆయన వచ్చినట్లు కదలు. లేక నీ గుండెకి సమీపంగా వచ్చి ఇలాగు చెప్పు, ప్రభుని యేసు, నేను కొద్దిగా మారిపోయాను. ఈ క్రిస్మస్ రోజు నుండి నీవు ఎవరై ఉన్నది నేను గ్రహించాను. ఒకప్పుడు నిన్ను పశువుల తొట్టిలో ఉన్న బిడ్డగా ఆరాధించాను. ఇక్కడ వెనుక 1900 సంవత్సరాల క్రితము చిన్న బిడ్డగా చూశాను. నేను యెరూషలేముకు వెళ్ళగలిగినట్లయితే అని నేను అనుకున్నాను. ఏ దినమున అక్కడ ఉయ్యల యొద్దకు, ఆయన జన్మించిన స్థలం యొద్దకు చేరుటకు, అదే పశువుల తొట్టి యొద్దకు వెళ్ళటకు వారు అనుమతి పత్రాలు పొందుతున్నారు. స్నేహితులారా, ఆయన జన్మించిన యొద్దకు కాదు, ఆయన ఎక్కడ జన్మించనో అది ఇక్కడే మన ఒక్కొక్కరి దగ్గరకు దేవుడు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన సజీవమైన ఉనికి మనలో జీవిస్తున్నది. ఆ సృష్టికర్త లోకమును సృజించిన ఆ వస్తువు, ఆకాశమును సృజించి భూమిని సృజించి మానవుని సృజించిన ఆయన ఈ దినాన పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాడు. అదే విషయం, అదే రహస్యం, పరిశుద్ధాత్మను పొందుకునుట. ఆయనలో ఉన్నాడు. ఆయనే మహిమ నిరీక్షణ. ఇక్కడ పాత నిబంధనలు చూడు. అనేక సార్లు నేనది వివరణ ఇచ్చినట్లుగా, ఒక వడంబడిక అయిపోయిన తర్వాత ఆ 2 భాగాలు చేయబడుతున్నది. అది 2 భాగాలుగా చేయబడుతున్నది. చనిపోయిన జంతు చర్మం పైన ఆ 2 వడంబడికలు కలిసి రావాల్సి ఉన్నది. అయితే ఆ వడంబడిక ఒకదానికొకటి సమపోలేక సరిజోడు కావలసి ఉన్నది. ఈ రోజు దేవుడు ఒక వడంబడిక చేశాడు. నీవు మంచివాడివని కాదు, నీవు సంఘములో చేరేవని కాదు, సంఘములో నీకు ఉన్నత పదవి ఉన్నదని కాదు. నువ్వు మంచివాడవు కాగలవు. మంచి జీవితాన్ని జీవించగలవు. ప్రతిదినము మందిరానికి వెళ్ళగలవు. ప్రతిదినము అర్పణ నీవు అర్పించగలవు. నీ డబ్బులో కొంత భాగం నీవు ఇవ్వగలవు. లోకములో అన్ని పాపములు నీవు విడిచిపెట్టగలవు. అన్ని చేసి నీవెంతగానో నమ్మకంగా యథార్థంగా ఉండగలవు. తూర్పు పడమర ఎంత దూరమో ఆ విధముగా నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. అవునది నిజం. మన యొక్క మంచితనం వలన కాదు మనం రక్షించబడినది. అయితే ఆయన కనికరం వలన మనము రాబడితిమి. తద్వారా మనము కుమారులము కుమార్తెలము కావాలని ఆయన కోరియుండెను. మంచితనం వారిని చేయదు, దేవుని ఆత్మ వారిని తయారు చేస్తున్నది. అది అలాగ కాకపోతే ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్మ ఎలాగూ పరిపూర్ణుడు కాగలడు, ఎలాగూ ఒడంబడిక పరిపూర్తి కాగలదు. యేసు చెప్పినాడు, నేను వెళ్ళిపోతాను, అయినా నేను తిరిగి వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను. తండ్రిని వేడుకునుడి, ఆయన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చును. ఆయన నిరంతరము మీతో ఉంటాడు. ప్రజలు సంఘ పుస్తకంలో వారి పేర్లు పెడతారు. క్రిస్మస్ రోజు క్రొత్త పుట తెరుస్తారు. దూరాన్నుండి కొద్దిగా తొట్టిలో కప్పము కట్టుట కొరకై సంఘము యొద్దకు నడుచుకుంటూ వస్తారు. పరిశుద్ధాత్మ ప్రతి చోట కదలుతున్నాడు. లోకం వారిని ఎంతగానో గుడ్డివారినిగా చేసినది. సరే,
వారు పరిశుద్ధ గుండ్రాల గుంపు అని చెప్పు వరకు నోహు దినాల్లో ఎలాగుండెనో ఇప్పుడు అలాగే ఉన్నది. దేవుని కుమారుని రాక సమీపించుచున్నది. అవును, పరిశుద్ధాత్మ వలన ఎవరైతే నింపబడుదురో, అమర్త్యమైన జీవము ఎవరిలో నివసించుచున్నదో పరిశుద్ధాత్మ, ఆ తరహా ఇక్కడి నుండి ఆకర్షింపడతారు. అది నిశ్చయం. నోహు దినాల్లోని ఆ చిన్న ఒడిని గుచ్చి, నీటి మీద తేలిన దాన్ని గుచ్చి ఒక విషయం. పైకి ఆకర్షణ శక్తి, పై నుండి ఆకర్షించు శక్తి దానికి ఉండెను. పైన భాగమున ఒక వెలుతురుండెను. ఆకాశం నుండి ప్రకాశించు దేవుని మహిమ పై గదిపైన ఉండెను. ఈ రోజు స్నేహితుడా, నేను నీకు చెప్తున్నాను, నా మాట విను. ఆకర్షించే ఒక శక్తి ఉన్నది. సంఘము ద్వారా కాదు, సంఘ కాపరి ద్వారా కాదు, అయితే మహిమ నుండి శరీర మార్గములో సంఘమును ఆకర్షించడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం ముందుకు కదలచున్నది. అది ఏంటి? దేవుని యొక్క శక్తి. ఆయన ప్రాణమునకు జోయి ప్రవేశము నేను చేసినవి ఇవి మీరు చేతురు, వీటికంటే గొప్పవే చేతురు. ఆయన హింసించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, అపహసించబడ్డాడు, చనిపోయాడు, సమాధులకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన నిజమే. దేవుని ఆత్మ ఆయనలో ఉన్నది. దేవుడు ఆయన్ను లేపాడు. మనము అదే విధముగా వెళితే మనము కూడా తిరిగి లేస్తాం. ఓ హల్లెలూయా! నేను ఆయన ప్రేమిస్తున్నాను. మీరు ఇంకా వింటున్నారా? మీరు ఆయన ప్రేమిస్తున్నారా? మీ నిండు హృదయముతో ఆయన ప్రేమిస్తున్నారా? అది అద్భుతము కాదా? కంటికి కనబడదు, చెవికి వినపడదు, దేవుని వాక్యములో ఏమీ వ్రాయబడదు. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆశ్చర్యకరుడు. తల్ల వంచుకుందాము. పరలోకపు తండ్రి, ఓ యేసు, ఘనమైన ఘడియ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అది వచ్చుట నేను చూచుచున్నాను. ఎక్కడి కూడా ఏ విధమైన నిరీక్షణలు లేనివిగా నేను చూచుచున్నాను. యుగము కదల వెలుట నేను చూస్తున్నాను. గొప్పవి ఎర్రని దీపకాంతులు, కమ్యూనిజం భూమిని చుట్టూ దొరతనం చేయుట నేను చూస్తున్నాను. నామకార్థ సంఘములు నీ సంఘానికి వ్యతిరేక్తంగా నిలబడి నేను చూస్తున్నాను. దైవిక స్వస్థత తప్పు అని వారిని గద్దించడం, అది ఒక మూఢభక్తి అని చెప్పడం నేను చూస్తున్నాను. మా సొంత వైట్ హౌస్ మీద అది ఒక బిల్లు, చట్టం, దాన్ని మూసివేయమని. అయితే దేవా, నిన్నటి రోజు అక్కడ కూర్చొని ఆ పరిశుద్ధులను చూచున్నప్పుడు దేవుని యొక్క శక్తితో అంతా ప్రకాశిస్తున్నది. వారి ముఖాలు చూస్తున్నప్పుడు దేవుని మహిమ కనిపించెను. వారు అగ్నిగుండము యుద్ధకు వెళ్లిన హెబ్రీ యవనుల వల్లే వారుండిరి. మేము తల్లవంచము లేదు, మా దేవుడు మమ్మ విమోచించుటకు సమర్థుడు. నీవు త్వరగా రమ్ము ప్రభువైన యేసు. భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని అలాంటి మరులు కొలుపు గడి ఉండుట నేను చూశాను. నీవు చెప్పి ఉంటివి, కడవరి దినముల్లో ఆత్మ మాటలాడుటను గుర్చి ఇప్పుడు అదే దినాన మేము ఉన్నాము. ఈ దినమే అదే. ప్రభువా, ఇక్కడ మా చిన్న సంఘము కూర్చుని ఉన్నది. నిన్ను ప్రేమిస్తారు అని నేను నమ్ము స్త్రీ పురుషులు వారు. దేవా, గతించిన దినమున అనేకల హృదయంలో నింపిన ఆత్మ ఎంతో విరివిగా ఇప్పుడు వచ్చును. నీకు అయిష్టమైన ప్రతి అసూయ, ప్రతి విధమైన కక్ష వారు ప్రక్కన పెట్టుదురు కాక, ఈ దినం ముందుకు ఎదుగుదురు కాక, తొట్టి ఎదుగు కాదు, కల్వరి యొద్దకు మాత్రమే కాదు, మహిమా నిరీక్షణకు క్రీస్తునొద్దకు, దేవుని దైవత్వము యొద్దకు, దేవుని యొక్క ప్రభావము, మా హృదయంలో ఉన్న దేవుని శక్తి లోక కార్యకలాపాల నుండి మమ్మలను బయటికి లాగున్నది. తద్వారా ఆయన ఒక దినాన మమ్ములను శ్రేష్టమైన దేశానికి, ఈ భూమి నుండి మమ్మల్ని తెయ్యను. దేవా, ఈ దినమది దయచేయము. నీ సేవకుని ప్రార్థన ఆలకించి నీ ప్రజలతో మాట్లాడము. ఇక్కడున్న వారిలో ఎవరైనా పోగొట్టుకుంటే, పరిశుద్ధాత్మ లేకుండా ఉంటే, ఈ ఉదయం వారు నిన్ను స్వీకరించుదురు కాక. ప్రియమైన దేవా, అనుగ్రహము చూపము. ఎవరైతే 1900 సంవత్సరాల క్రితము తొట్టిలో జన్మించారో, ఎవరైతే మా పాపల కొరకై కల్వరిలో 33 సంవత్సరం తర్వాత శ్రమపడి ఉండెనో, 40 రోజుల తర్వాత పరలోకానికి ఎవరైతే ఎక్కిపోయారో, అట్టి మీ ప్రియ కుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము. ఆయన మహిమకు చేర్చుకునబడెను. తర్వాత 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి దిగివచ్చి ఇప్పుడు సంఘములో నివసించుచున్నాడు. వెంటనే ఆయన లేపిన అదే శక్తితో దానిని తీసుకుని వెలుటకు పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నది. ఓ దేవా, రండి, రావా, సంఘము రక్షించు. ఆయన నామమున అడుగుచున్నాము. మీరు తల్ల వంచుకొని కాలింగ్ టుడే, ఏ దినాన పిలుచున్నది అనున్నది మేము పడబోతున్నాము. ఇక్కడెవరైనా క్రీస్తు లేకుండా ఉన్నాడా? దేవుడు లేకుండా ఉన్నాడా?
నిరీక్షణ లేకుండా ఉన్నాడా? మీరిప్పుడు వస్తారా? దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా, క్రీస్తు లేకుండా మీరు ఉన్నారా? దేవుని వాక్యం యొక్క సంపూర్ణ జీవము మీరు కలిగి ఉండకపోతే మీరు రారా? విను, తండ్రి ఇక్కడే ఉన్నాడు. నీవు రక్షించబడకపోతే ఆయన నేను రక్షించడానికి అపేక్షిస్తున్నాడు. నీవు కాదని నేను అనుకుంటున్నాను. అయితే వినండి స్నేహితులారా, మీరిక్కడ నిలబడి ఉండగానే నేను ఒకటి మీకు చేయాలనుకుంటున్నాను. మీ కళ్ళు మీరు అలాగే మూసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఒక తెర క్రిందికి దింపి మీ కళ్ళు వేరొక చోట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ పాటను ఆమె శృతి చేయుచుండగా ఈ ఉదయం మనం చిన్న యాత్ర చేయాలనుకుంటున్నాం. ఈ మందిరంలో కూర్చుని ఉన్న చిన్నల కొరకు, పెద్దల కొరకు, అందరి కొరకు నేను ఈ తెరను క్రిందకు దించబోతున్నాను. ఈ ఉదయం కొద్దిసేపు నరకం యొక్క ద్వార భాగములను చూడబోతున్నాను. ఇక్కడ క్రిస్మస్ కాలం అని వారికి తెలుసు. క్రిస్మస్ యొక్క సమయంలో వారు ఏమి చేశారో వారికి తెలుసును. వారిలో కొందరు త్రాగుడు తాగారు, వారిలో కొందరు తిరుగుబోతులై తిరిగారు, కొందరు మందిరములో ఉన్నారు, కొందరు అపహాస్యం చేశారు, కొందరు నవ్వారు. కొంటూ నడుస్తున్న ఈ అస్థిపంజరం ఈ ఉదయం తిరిగి మందిరపు ద్వారం యుద్ధకు రాగలదా? మీకు తెలుసా, రాబోతున్న క్రిస్మస్ కు నీవు అక్కడ ఉండవచ్చు. బహుశా నీవు తర్వాత క్రిస్మస్ కు 1 సంవత్సరంలోగా అక్కడ ఉంటావేమో. అయితే జ్ఞాపకముంచుకో, నీవు మానవ ప్రాణములతో సంప్రదింపులు చేస్తున్నావు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి నీవు సంప్రదింపులు చేస్తున్నావు. మీలో ప్రతి ఒక్కరూ న్యాయ తీర్పు దినమున జవాబు చెప్పవలసి ఉన్నది. నేను నమ్మకంగా ఉంటాను. ఏ ఉదయం నీవు క్రీస్తును స్వీకరించకపోతే నేను ఇలాగూ మాత్రమే చెప్పగలను. తెరవబడిన ద్వారం యొద్ద ఆయన నిలబడి ఉన్నాడు. అతను నన్ను అగౌరవంగా చూశాడు. పరిశుద్ధాత్మ పొందిన మీరు జ్ఞప్తించుకోండి, మీరు దానితో ఏమి చేశారో దాన్ని బట్టి తీర్పు పొందుతారు. పరిశుద్ధాత్మను బట్టి మీరు క్రీస్తును స్వీకరించబడవచ్చును. అయితే మీరు తీర్పు తీర్చబడతారు. తన దేహముతో చేసిన ప్రతి దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడతారు. పరిశుద్ధాత్మను నీవు పొందుకున్న తర్వాత దాంతో నీవేమి చేశావు? నీవు నీ పొరుగు వాణ్ణి గురించి మాట్లాడితివా? తప్పుడు కార్యాలు నీవు చేశావా? నీవు చేసినట్లయితే జ్ఞాపకముంచుకో. ఇప్పుడే నీవు క్రొత్త జీవితము ప్రారంభించాలని నేను కోరుతున్నాను. ఎలాగు చెప్పు, ప్రభుని యేసు, ఇప్పటి నుండి నేనేమై ఉండాలని నీవు కోరుతావో అలాగే ఉంటాను. నా శరీరంలో జీవించు, నా శరీరంలో నివసించు దేవుని ఆత్మ దేవుని యొక్క అమర్త్యమైన భాగమని నేను గ్రహిస్తున్నాను. నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడే నన్ను క్షమించు. నేను గృహానికి రావాలని ఆశపడుతున్నాను. నేను బాగుపడాలని ఆశపడుతున్నాను. ఆ విధంగా ఈ ఉదయం ఆయనకు రుజువు చేయి. వెనుక అక్కడ నాకై నీ చేయి పైకెత్తు. ఒక క్రొత్తది నేను ఈ దినమున ఆరంభించాలనుకుంటున్నాను సహోదరు బ్రహ్యాం అని చెప్పు. నేను కూడా నా చేయి పైకెత్తాను. నేను క్రొత్తగా ఆరంభించాలని కోరుతున్నాను. నేను ముందు చేసిన దానికంటే ఆయనకి ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాను. నీవు ఒకసారి నేను విన్నటువంటి అతి విషాదకరమైన కథ ఒకటి. ఒక యవనస్తురాలు ఉన్నది. ఆమె చాలా చలోక్తైన స్త్రీ. ఆమె మంచి గృహంలో నివాసం ఉంటున్నది. క్రీస్తుని గురించి ఆమెతో మాట్లాడుతుని ఆమె తండ్రి చెప్పాడు, నేను ఆమె యొక్క సభ్య రుసుము చెల్లిస్తున్నాను. ఏ సంఘము ఆ రకమైన ప్రజలను కలుసుకుంటూ ఆమె వెళ్తున్నది. జ్ఞాపకముంచుకో, ఒక సాంఘిక సంఘముగా పోలిగమి బహుభర్తలు కలిగినదిగా, బహుమంది భర్తలు కలిగినదిగా అని పిలువబడు దాని వైపు నీవు మారిపోవచ్చును. అయితే ఆమె పెద్ద విద్యావంతురాలు. ఆమె సాంఘిక సంఘమునకు వెళ్ళుటకు కొంత విరామమిచ్చి మరొక రకమైన మంచి పురుషులతో ఆమె వెళ్ళుటకు వెళ్తున్నప్పుడు మరణం ఆమెను తాకినది. ఒక విధమైన గుండె ఆగిపోవడం జరిగినది. ఆమె ఇంకో దారికి వెళ్ళిపోయినది. ఈ ఉదయవేళ నీవు ఏ దారిన వెళ్తున్నావు? దేని కొరకై నీవు కలలు కంటున్నావు? మీలో ప్రతి ఒక్కరూ ఎటువంటి తరహా గుంపునకు చెంది ఉన్నారో నాకు తెలియదు. ఏదో ఒక రోజున ఈ దినాలలో మీరు నిత్యత్వంలోకి వెళ్ళనై ఉన్నారు. క్రీస్తు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నీ ప్రాణం నశించిపోతున్నది. అది జ్ఞాపకముంచుకో. నీవు దాన్ని చేరుకోలేవు. అయితే క్రీస్తును అంగీకరించడం వల్ల మాత్రమే, పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన నీలో ఉంటే, ఆయన దేవుని యొక్క శక్తి, దాని ద్వారా బ్రతుకు. ఆయన నీలో ఉన్న దేవుడు. బైబిల్ చెప్తున్నది, మీరు దేవుళ్ళు
అవుదురు అని. ఓ దేవా, అది నాపైనే ఉన్నది. పరిశీలు అక్కడ అన్నారు, నీవు దేవునిగా చేసుకుంటున్నావు, మీరు దేవుళ్ళని మీ ధర్మశాస్త్రము రాయబడలేదా అని చెప్పాడు. ఆయన మోషేను ఫరోకు దేవుడిగా చేశాడు. ప్రజలకు నిన్ను దేవుడుగా ఆయన చేసి ఉన్నాడు. అవునది నిజం. నీవు ఈ ఉదయం దేవుని యొక్క వ్రాయబడిన పత్రిక అయి ఉంటున్నావు. మీ యొక్క జీవితములు దేవునివి. చివరకు ఆ పరిశుద్ధాత్మను మోసుకొని పోవుచున్నవి. స్నేహితులారా, ఇటు చూడండి. ఇది మీరు వదలకండి. ఊహాజనితమైన ఒకదాని వల్లే దీనిని అలా పొనివ్వకండి. తండ్రి, ఈ ఉదయం దీనులమైన నీ బిడ్డలుగా మేము వచ్చి ఉన్నాము. మేము ఆఖరి గంటలో, ముగింపు సమయంలో, ఏ సమయంలో అయినా ఒకటి జరుగునని సమయంలో ఉన్నామని మేము గ్రహిస్తున్నాము. దేవుడు లేకుండా స్త్రీ పురుషులు, బాలురు బాలికలు ఇక్కడ ఉన్నారు. వారి ఎల్ల కనికరం చూపమని తండ్రి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరైతే స్వీకరించలేదో వారి గుండె యొద్దనే నీవు సమీపంగా ఉన్నావని, ఎవరు గుర్తించలేదో వారి ఎల్ల కనికరం చూపమని నేను ప్రార్థన చేస్తున్నాను. లోకమందలి చిన్న విషయాల చేత భారములు పెట్టుకుని చనిపోతున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నిజముగా నీకు ప్రతిష్ఠిత చేసుకోవాలని దేవా నీకు నేను ప్రార్థన చేయుచున్నాను. రానున్న దినముల వరకు నీ యొక్క రాకడకు మునుపు మేమెంతకాలము మేమెదురు చూస్తున్నామో మాకు తెలియదు. అది చేతికి సమీపంగానే ఉన్నదని మేము నమ్ముతున్నాము. కొద్దిసేపైన తర్వాత నీ ప్రజలు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాత్రి వేళ ఉన్నటువంటి ఆ యవనస్తులను గూర్చి నేను తలంచుచున్నాను. అక్కడ బలిపీఠం యొద్ద రక్షించుకుంటానికి ప్రయత్నించరి. అయితే గీత దాటారు. వారికి రక్షణ లేదు. వారు వెళ్ళిపోయారు. రక్షించబడలేదు. తండ్రి, వారిలో ప్రతి ఒక్కరిని నీవు రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మాకు సమయం ఉండగానే ఈ దినముననే వారు అది స్వీకరించుదురు కాక. యేసు క్రీస్తులో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. మనం నిలబడదాము. ఎంతమంది మీ నిండు హృదయముతో ఆయన ప్రేమిస్తున్నారు? ఆయనకు మరికొద్దిగా సమీపంగా రాదా? ఆయన ప్రేమించడానికి ఇంకొద్దిగా ఎక్కువగా ఆయన ప్రేమించుటకు సమస్తాన్ని నీకు సమర్పించును అనున్నది పాడుదాం. ఈ ఉదయము మన చేతులు ఆయన వైపు ఎత్తి, మీరది చేయరా సహోదరి? ఆ నడత మాకు ఇవ్వు. నిజంగా మీ భావమాది. ఓ తండ్రి, కనికరము చూపుము. ప్రభువా, మేము ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాము. ఈ ఒకానొక దినాలలో బూర ఊదబడబోతున్నది. పొలములో బయట ఒక చోట నేను ఉండవచ్చును. ప్రభువా, అప్పుడు సంఘమును గూర్చి నేను తలస్తాను. గాలులు పెద్దగా ఊదగనే లోకం ఊగుటకు ప్రారంభిస్తున్నది. కొందరు అడుగుతారు, ఏంటి విషయం అని. మేఘాలు ఎర్రగా మారుతున్నవి. న్యాయ తీర్పు గడియ ఆసన్నమైనది. నేను తలస్తాను. ఓ సహోదరు, గ్రహం ఎక్కడా? వారు ఇంటిలో ఉన్నారు. అయితే తండ్రి, కొద్దిసేపిన తర్వాత మేము క్రితం ఎన్నడూ వినటువంటి శబ్దాన్ని వింటాము. బూర వలె దూత ధ్వని చేయడము. ఓ దేవా, ఎవరైతే మరణ గదుల్లోకి వెళ్ళి ఉన్నారో వారు తిరిగి లేస్తారు. ఎంతో అరుపులు వినబడతవి. లోకము సంగతి ఏంటి? మేమిక నిలబడలేము. ఆమె ఊగిపోతుంది. అప్పుడు మేము కలిసి ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాము. ఓ తండ్రి, ఆ సమయానికి ముందు మరణం మాకొచ్చినట్లయితే నా భావం భూమి నుండి వేరు చేయు ప్రకృతి మరణమని నా భావం. క్రీస్తు యొక్క వస్త్రమైన పరిశుద్ధాత్మ చేత చుట్టబడిన వారమై ధీరత్వము గల విశ్వాసముతో గదులలో మేము ప్రవేశించుదుము కాక. ఒక దినాన మేము అతడికి రావాల్సి ఉంది తండ్రి. ఆ గీత కూడా నేను దాటి ఉన్నానని నేను గ్రహిస్తున్నాను. నేను ఆ మరణ గదిలో ప్రవేశించు ఘడియ నాకు ముందు ఒక చోట ఉన్నది. నన్ను గూర్చి చదవబడ్డము నేను వినగనే నేను పిరికి వాని వల్లే వచ్చుటకు ఇష్టపడను. ప్రభువా, నీవు వెళ్ళిన రీతిగా నేను వెళ్ళవల్లని ఆశిస్తున్నాను. నా సొంత వస్త్రము చుట్టుకుంటకు ప్రయత్నించక క్రీస్తు వస్త్రమగు పరిశుద్ధాత్మ నా చుట్టుకుంటాను. పౌలు చేసిన రీతిగా, మరణమా నీ ముల్లెక్కడా, పతలమా నీ విజయమెక్కడా అని పౌలు వలె చెప్పెదను. ఎవరైతే చనిపోయారో వారి మధ్యలో చీకటి గది యొద్ద ప్రవేశించి తరువాత ఆయన స్వరాన్ని, ప్రధాన దూత శబ్దాన్ని వినటానికి, మా ప్రియులను కలుసుకుంటానికి మృతుల్లోండి మేము పిలువబడతాము. ఓ ప్రభువా, జీవితంలో మేము దాన్ని పోగొట్టుకున్నట్లయితే జీవితమే మాకు వృధా. మేము నిష్ఫలమైపోతాము. అయితే మా హృదయాలలో ఎవరు ప్రేమై ఉన్నారో
ఆయన్ను మేము కలుసుకున్నట్లయితే అప్పుడు మేము దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఉంటాము. ఓ, ఈ ఉదయం మేమెంతగా నిన్ను ప్రేమిస్తున్నాము. ఈ ఉదయం ప్రతి క్రైస్తవుడు, ప్రభువా త్వరగా దర్శనాన్ని చూచును కాక సమయం గతించిపోతున్నది. ఈ రోజు దర్శనాన్ని చూచి దాన్ని పట్టుకున్నట్లుగా నిరంతరము జీవించినట్లుగా మమ్మలను చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మీరు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారా? మీరు ప్రక్కకు తిరిగి ఒకరితో ఒకరు కర్షపరిచయం చేస్తూ, దేవుడు నిన్ను దీవించును, క్రీస్తు నీతో ఉండును కాక అని చెప్పండి. ఆనందకరమైన క్రిస్మస్ అంటుక బదులు మీరు ప్రక్కకు తిరుగుతూ, క్రీస్తు నీతో ఉండును కాక అని చెప్పండి. ఇప్పుడే వెళ్ళవద్దు. అలా ప్రక్కకు తిరిగి క్రీస్తు నీతో ఉండును కాక అని చెప్పు. నేను 12 దాటిందని అనుకున్నాను, ఇది 11 దాటినది, 12:20 అయిందని నేను అనుకున్నాను. ఏమన్నారు? ఆమేన్. ప్రతి ఒక్కరూ ప్రభువును ప్రేమిస్తారా? ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. 2-3 మాటల్లో సాక్ష్యం, నేను యేసును ప్రేమిస్తాను, అది మించి చెప్పవద్దు. మంచిది. ఇంకొకరు, నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఓ యేసు.